స్వామిని గుర్తుపట్టింది, ఈయన అవధూత అని నిజంగా ప్రపంచానికి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి భరద్వాజ మాస్టర్. ఆయన మాస్టర్ కలవకపోయింటే స్పష్టత ఉండదు. వాళ్ళు చాలామంది అని ఉంటారు కానీ ఒకటి. రెండవది ఏంటంటే ఫస్ట్ ఈ హ్యుమానిటేరియన్ సొసైటీ ఇలా ఉండాలా, ఇలా కొంతకాలానికి వెంకయ్య స్వామి ఇది అభివృద్ధి చెందుతుందని కూడా ఆయన ఊహించారు. మూడవది ఏమిటంటే ఇంకా కొంతకాలానికి మనం ఏం ఆశిస్తున్నామంటే గొలగముడి ఎక్కడుంది అని కాకుండా, నెల్లూరు జిల్లాలో ఎక్కడుంది అని కాకుండా ప్రపంచం అంతా తెలియాల. ఏమని అహ్మద్నగర్ ఎక్కడుందంటే షిరిడి ఉండే జిల్లా అని చెప్పుకున్నట్టు వెంకయ్య స్వామి ఉండే జిల్లా పేలే నెల్లూరు అని తెలిసే రోజు రావాలి. ఆ విధంగా వెంకయ్య స్వామి ద్వారా, ఒక నిరుపేద సాధువు ద్వారా ఈ జిల్లాకి, ఈ ప్రాంతానికి గుర్తింపు, పేరు వస్తుంది, రావాలి అని మనం కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ 2 ఇబ్బందులు ఉన్నాయి. మనం రాస్తున్న పుస్తకాలైనా, మనం చేస్తున్న ప్రచారమైనా, మనం నమ్ముతున్న ధర్మమైనా ఏమిటంటే వెంకయ్య స్వామి లాంటి మహాపురుషులు కాలమైపోయిన కొద్ది రోజులకు వాళ్ళని దేవతలను చేసేస్తారు. అంతే తప్పిస్తే సహజంగా వాళ్ళు ఏమి ప్రబోధించదలుచున్నారో దాన్ని నిక్కచ్చిగా చెప్పరు, ఏదేదో చెబుతారు. అయితే ఈరోజు వెంకయ్య స్వామిని చూసిన వాళ్ళు, ఆయనతో కలిసి ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఊర్లో ఉన్నారు, దాదాపు ప్రతి ఇంట్లో ఉన్నారు. ఆంధ్రాలో, మన ప్రాంతంలోనే కాదు, ఎంతోమంది ఆయన దర్శించిన వాళ్ళు ఇప్పటికీ ప్రాణంతో ఉన్నారు. వాళ్ళలో చాలామంది జ్ఞాపకాలు రాసి పెట్టలేదు, గుర్తుపెట్టుకున్నారు, ఊరికి మర్చిపోతారు. కాబట్టి మనం ఏం చేయదలుచుకున్నామంటే వాటిని గ్రంథస్థం చేయాలనుకున్నాం. పోయిన వారం చెప్పాను నేను, మనం రాసిన ఏ పుస్తకం కానీ, చేసిన ఏ పని కానీ మనం ఎవ్వరికీ పోటీ కాదు, మన ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. మనది వెంకయ్య స్వామి పద్ధతి. మన పద్ధతి ఏంటంటే అందరూ చేసిన పనిని చదివి మనం ఇంకా లోతుగా వెంకయ్య స్వామి యొక్క మహోన్నతమైన దివ్యత్వం గురించి మనకు ప్రపంచానికి పంచుకుందాం అని మన ఉద్దేశం. మహానుభావులు మానవజాతికి చేసినంత మంచి చాలామంది ప్రపంచంలో చేయరు. ఇంకెవరు చేసినా అది ఇంతది అవ్వదు. ఒక సైంటిస్ట్ కంటే, ఒక పెద్ద ప్రొఫెసర్ కంటే, ఒక పెద్ద యూనివర్సిటీ కంటే, ఒక పెద్ద రాజకీయ నాయకుడి కంటే, ఒక పెద్ద కృష్ణదేవరాయల లాంటి ఒక విజయనగర సామ్రాజ్యాది నేతల కంటే, అదేవిధంగా వచ్చి ఒక ప్రాంతాన్ని అంతటినీను గొప్ప భావాలతో నిలిపిన తత్వవేత్తలు పెద్దవాళ్ళు ఉన్నారుగా. విదేశాల్లో ఎందరో ఉన్నారు, ఇండియాలో కూడా ఉన్నారు. ఇంకా మాట్లాడితే ఒక వాల్మీకి మహర్షి చేసిన దానికంటే కూడా, గొప్ప ఋషులు చేసిన దానికంటే గొప్ప పని వెంకయ్య స్వామి చేశారు. కానీ ఆయన గురించి సామాన్యుడికి తెలియదు, ఎక్కడ తెలియదు, ఈవెన్ గొలగముళ్ళో తెలియదు, ఈరోజు కూడా తెలియదు, ప్రపంచానికి తెలియదు. ప్రపంచంలో చాలామంది గొలగముడి అంటే ఏముంది, వెంకయ్య స్వామిని ఒక అవధూతయ్య, ఆయన స్వామి ఉన్నాడు, ఆయన గుండం వేశాడు, అక్కడికి పోయి ఆడ దండం పెడితే ఆడ గుడి ఉంది, సమాధి ఉంది, 82లో ఆగస్టు వరకు ఆయన ఉన్నాడు, ఫినిష్ అయిపోయింది. మరి ఆయన ఏం చేశాడయా, ఏం చేసేవాడయా? ఆయన ఒక పిచ్చి ఆయన అనుకున్నారు ఆయన బతికినప్పుడు. మనకు ఈ పరిశోధన ఒక 4 ఏళ్లలో ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. వెంకయ్య స్వామి గుండం ఎందుకు వేస్తాడు అంటే, నెల్లూరులో ఒక డాక్టర్ చెప్పేట, ఆయనకు ఒళ్ళంతా జిల ఉండేది, ఆ జిలను ఓర్చుకోవడం కోసం ఆయన మంట వేసుకున్నాడు. ఏది జిల వస్తే మంట వేయండి, ఏమవుద్దో. ఎంత అన్యాయమైన మాట, తెలియకపోతే తెలియదని ఉండాలి. అదేవిధంగా వచ్చి నిన్న మొన్న ఒక విషయం తెలిసింది. ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఉంది, అక్కడ మద్రాసు బస్ స్టాండ్ అని ఉండేది. ఆ ప్రాంతంలో ఒకరింటికి వచ్చారు ఆయన. ఒక భక్తుల ఇంటికి వెంకయ్య స్వామి వచ్చారు. ఆయన ఏం చేశారంటే, ఆయన చుట్టూ ఉన్నవారే వాళ్ళందరూ వెంకయ్య స్వాములు కాదు, వాళ్ళందరూ సామాన్యమైన మనుషులు, భక్తులు కూడా కాదు. వాళ్ళు ఇంట్లో కష్టాలు, ఇబ్బందులు ఏదో వచ్చి ఆయనను ఆశ్రయించి అక్కడ ఉన్నారు. ఆయన సాన్నిధ్యం వాళ్ళకు మేలు చేసింది. ఒక్క తులసవ్వను ఎవరో కొద్ది మందిని తీసేస్తే చాలామంది ఆయన దగ్గరికి, తులసమ్మ వీళ్ళంతా తెలిసి వచ్చారు, ఆమె కూడా వ్యాధితో వచ్చింది, బాధలతో వచ్చారు, అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఆయన వదిలేసి వెళ్ళిపోయారట. ఆయన్ని వదిలేసి కింద ఒక హాస్పిటల్ ఉంది, ఆ మిద్దె పైన వాళ్ళు ఆదరిస్తారు, వాళ్ళు లేరు సమయానికి, అక్కడ వదిలి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పటికి హాస్పిటల్ టైం అయింది. ఈ స్వామి భక్తులు అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు స్వామిని తీసుకొచ్చి బయట కూర్చోబెట్టేశారు. అయ్యా హాస్పిటల్కి వస్తారు, ఇక్కడ ఇలా ఉంటే కాదు అని.
ఆయన మాట్లాడకుండా కూర్చున్నాడు. ఒక ఆయన అడిగాడు, ఏమయ్యా మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? ఆయన నడవలేడు అని అడిగితే వెంకటేశ్వర చెప్పాడు, అయ్యా వాడు నన్ను ఇక్కడ వదిలి వెళ్ళారు అందుకున్నాను. ఆయన మహావినయవంతుడు. ఆయన తపస్సుని, ఆయన దివ్యత్వాన్ని ఆయన ఎప్పుడు కూడా వాడు అవమానించినా, వాడు బాధ పెట్టినా, ఇంకా వెనక రోజులలో అయితే ఆ పడమటి పల్లెల్లో ఆయన కొట్టారు, అవమానం చేశారు, దారుణంగా పరాభవించారు. కానీ ఆయన మాత్రం చెల్లించలేదు, వాళ్ళకి మేలే చేశారు. ఒక విషయం ఏంటంటే, ఈ గొలవమూడిలో ఒక సందర్భంలో ఆయన ఒకరోజు రాసిచ్చాడు, ఒక చీటీ రాసి, ఇక్కడ ఇంకా కొద్ది రోజుల తర్వాత సంగటి ఉండదు, తెల్లన్నం తింటారు అని. అంతవరకు ఇక్కడ సంగటి తింటున్నారు. ఆయన ఎంత మహానుభావుడంటే తపస్సు చేత మనుషులకు సహాయం చేయవచ్చును అని ఆయనకు తెలుసు. ఆయనకు ఆయన గురువు యొక్క సహాయం వల్ల ఆయనకు గొప్ప తపోశక్తి లభించింది. వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా ఒక గురువు ఉన్నాడు. ఎవరయ్యా ఆ గురువు? ఆయన గురువు ఎవరో మనకు స్పష్టంగా తెలియదు. కానీ ఎక్కడ లభించాడు? పెంచలకోనలో లభించాడు. పెంచలకోనలో సుమారు ఒక 12 ఏళ్ళు ఉన్నాడు అక్కడ. ఆ 12 ఏళ్లలో అంతకుముందు మనుషులు చూశారు ఆయన్ని. ఆ తరువాత మద్రాసులో ఆయన కనిపించేంత మధ్యలో సుమారు 12 సంవత్సరాల కాలంలో ఆయన పెంచలకోన అడవులలో ఆయనకు గురూపదేశమై గురువు అనుగ్రహం లభించి తపోశక్తి కలిగిన వారు అయ్యారు. ఆయనకు పెంచలకోనలో ఏమైందంటే, ఒక ఋషి ఆయన ఫిజికల్గా కనిపించాడా, తపోరూపంగా కనిపించాడా తెలియదు, కానీ ఆయన అనుగ్రహించాడు. ఒక ఆయన కాదు, అక్కడ చాలామంది ఋషులు కూడా అనుగ్రహించారు. ఒకవేళ ఆయన పేరు కణ్వ మహర్షి కూడా అయి ఉండొచ్చు. లేదు, తన గురువు పేరు చెప్పడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఎందుకని మనం బాగా గమనిస్తే ఆయన గురువు ఆయనగా మారిపోయినంతగా ఆయన అనుగ్రహించాడు. ఋషులలో ఒక ధర్మం ఉంది. ఏమిటంటే, ఒక గురువు ఉన్నాడు, ఒక మహాపురుషుడు, ఒక ఋషి ఉన్నాడు, ఒక తపస్వి ఉన్నాడు. ఒక తండ్రి కొడుకు ఆస్తి మాత్రం ఇస్తాడు. కానీ ఒక ఋషి ఏం చేస్తాడంటే, తన తపస్సు మొత్తము తన శిష్యులకు ఇస్తాడు. తాను మిగలకుండా అయిపోతారు. అది కూడా ఇష్టపడతారు. ఏమయ్యా నువ్వు చెప్పావు, అట్లాంటిది ఎక్కడా జరిగిందా? రామకృష్ణ పరమహంస విషయంలో జరిగింది. రామకృష్ణుడు తన శిష్యులందరినీ ఒకరోజు అనుగ్రహించి, ఆ రోజు ఇంక కొద్ది రోజులు కానీ కాలం అయిపోతాడు. వివేకానందుడికి సంపూర్ణంగా అన్నీ ఇచ్చి, నేను మొత్తం నా తపశక్తి నీకు ఇచ్చాను, నేను బిచ్చగాడిని అయిపోయాను, బికారిని అయిపోయాను, ఇక నాకేమీ మిగుల్చుకోలేదు అని చెప్తాడు ఆయన. అదేవిధంగా తనకంటూ ఏమీ మిగుల్చుకొని గురువెవరో వెంకటస్వామిని ఆశీర్వదించారు. ఆ అంతవరకు కేవలం పల్లెలో విపరీతంగా కష్టపడి పనిచేసే ఒక కుర్రవాడు ఆ తపస్సు తరువాత మహానుభావుడయ్యాడు. ఆయన గురువు అనుగ్రహం వల్ల ఆయన గొప్ప తపస్సు లభించింది. ఆయన ఆ గురువు ఆదేశాన్ని పుచ్చుకున్నాక తాను తన గురువు వేరు కాకుండా అయిపోయాడు. అందుకని ఏం చేశారు, ఆయన ఎవరైనా వచ్చి, అయ్యా నీ గురువు ఎవరని ఏమన్నా అడిగితే, నాకెందుకయ్యా మళ్ళీ గురువు నా నెత్తినక్కన అనేవాడు. కొంతమందితో అన్నాడు, అయ్యా నువ్వు ఎరుగవులే, మా ఇది 10వ చూపు, గురువు అనుగ్రహం వల్ల లభిస్తుంది అని చెప్తాడు. మా చూపు బయళ్ళ మీద అలా ప్రసరిస్తూనే ఉంటుంది అని. ఈ మాటలన్నీ పక్కన పెడితే వెంకయ్య స్వామి ఒక విషయంలో గొప్పవాడు. భారతదేశంలో ఉత్తర దేశంలో షిరిడీ సాయిబాబా ఒక మహోన్నత మానవ జీవన కార్యక్రమం చేశాడు. ఆయన ఏం చేశాడంటే, ఎవరైనా ఆయన దగ్గరకు పోతే ఆయన తపస్సు ధారపోసి ఒక చూపుతో, ఒక మాటతో, చిటికెటు విభూతితో, ఆయన నామస్మరణతో కాపాడేవారు. ఆయనను మా పెద్దన్నాని వెంకటేశ్వర చాలాసార్లు చెప్పారు. అది కూడా కాదు, వెంకటస్వామిలో బాబాలోను ఇతర మహాత్ములలో కనిపించని ఒక విశిష్టత ఏంటంటే, అంటే బాబా కంటే ఎక్కువ తక్కువలు ఉన్న అనుకోకూడదు. మహాత్ములందరూ ఒక్కరే, వాళ్ళందరూ అంతరంగంలో ఒకటే. ఇప్పుడు సాయిబాబా ఆధ్యాత్మిక ప్రపంచానికి మహాచక్రవర్తి అయితే, ఈ వెంకటస్వామి వారు ఒక గొప్ప మహారాజు. అయితే ఈ మహారాజులో ఒక విశేష గుణం ఉన్నది, ఇది బాబా కూడా చేయలేదు. అయితే బాబా చెయ్యకపోయినా ఆయన దృష్టి వేరు, వీరి విధానం వేరు. ఏమిటయా ఆయన చేసిందంటే, ఈయన పల్లెటూరు నుంచి వచ్చాడు. పల్లెటూరులో ఎక్కడైనా ₹1 తీసుకుంటే ప్రామిసర్ నోట్ రాసేయడం పద్ధతి. అదేవిధంగా ఎవరన్నా ఒకరికి నేను ముద్రేసిస్తా పో అంటే అర్థం ఏంటంటే, నేను ఖచ్చితంగా నీకు నేను ఆ పని చేస్తాను అని అర్థం.
ముద్ర అనే మాటకు అర్థం అది ఉంది. ఏలి ముద్ర వేసిస్తా అనేది ఒక సామెత. యాక్చువల్గా వెంకటస్వామి ఏం చేశాడంటే, ఆయనకు ఒక మనిషి వచ్చారనుకో, నేను అర్థం చేసుకున్నంత వరకు ఆయన కానీ అలా చూస్తే ఆ వ్యక్తి భూత భవిష్యత్ వర్తమానాలు అర్థమయ్యేది. ఊరికే మనిషి కాదు, అది పశువు వచ్చినా, పక్షి వచ్చినా, ఊరు చూసినా, నది చూసినా, ఆకాశం చూసినా, ఏవి చూసినా, నిప్పు చూసినా, నీళ్ళను చూసినా, వాటికి సంబంధించిన ముందు వెనకలన్నీ అర్థమైపోయాయి. ఆయన వెంటనే తాను అలా నిర్లిప్తంగా చూస్తూ కూర్చోలేదు. వెంటనే దానికి ఒక వ్యక్తికి ఒక ఆపద ఉందనుకో, ఇట్లాగే భవిష్యత్తు చూసిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఉదాహరణకు ఆయన పోతులూరు వీరబ్రహ్మం గారు ఉన్నారు. ఆయన ఏం జరుగుతుందో చెప్పారే కానీ దాన్ని ఏం చేసి ఆపవచ్చో బాగు చేయవచ్చో చెప్పలేదు. ఎవరు? వీరబ్రహ్మం గారు చెప్పలేదు. అదేవిధంగా యూరోప్లో నాస్ట్రడామస్ అని ఒక ఆయన మరింతగా చెప్పాడు, పుస్తకాలాగా రాశాడు కూడా. కానీ వాటిలో అంతా చెప్పిందే జరిగిందన్నారు. కానీ వినాశనాన్ని చెప్పినాడు, కానీ ఆ చెప్పినట్టు జరిగింది, కానీ దానికి పరిష్కారం చెప్పలేదు. ఏం చేస్తే దాన్ని తప్పించుకోవచ్చో చెప్పలేదు. కానీ వెంకయ్య స్వామి వారు మాత్రం ఏం జరుగుతుందో చెప్పడం కాదు, ఒక కాగితం తెమ్మని దాని మీద ప్రామిసరీ నోట్లాగా రాయించి, ఒక ప్రమాణపత్రం రాయించి, ఇదిగో వెంకయ్య స్వామి దేవుడు చూపుతో చెప్పాడు అని పై లైన్లో రాయమన్నాడు. కింద లైన్లో ఏం చేశాడు, వారి భూత భవిష్యత్ వర్తమానాలు ఏమిటో రాశాడు. రాసి ఏ ఆపదకు ఏది పరిష్కారమో రాశాడు. అది విశేషం. ఇక్కడ మనం ప్రపంచంలో స్కూళ్ళలో పాఠాలు పెట్టి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఋషి తపస్సు ఎంత గొప్పదంటే ఏ శాస్త్రవేత్త ఆ పని చేయలేడు. ఇప్పుడు వర్షం ఎల్ల వస్తుంది, ఇప్పుడు గవర్నమెంట్లు అందరూ గాలివాన వస్తుంది అంటారు. గాలివానని ఆపడానికి ఋషి ఒక్కడే సమర్థుడు. గాలివాన వస్తే జనాల్ని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు పనిచేస్తాయి. వెంకటస్వామి ఒకరోజు ఒక మాట అంటాడు. ఆయన అన్నము నీళ్లు మానేసి ఆ తంబూరం మీటుకుంటా, అగ్నిగుండం వేసుకుంటా కూర్చునేవాడు. ఒకసారి పశువులు ఒక చెల్లో అల్లాడిపోతాయి, ఎక్కడన్నా నీళ్లు లేక దట్టాల్లాగా అయిపోతుంటాయి. అక్కడ 3 రోజులు ఉంటాడు. 3వ రోజు కుంభవృష్టి కురుస్తుంది. ఆయన తడుస్తూ వచ్చేస్తాడు. ఎవరో అడుగుతాడు, ఒకరోజు నీడానికి చూస్తుంటాడు, అయ్యా ఈ వర్షం మనదే అంటాడు. అదేవిధంగా ఆయన నిప్పును, నీటిని, ఆకాశాన్ని, మబ్బులను, తర్వాత వీటిని, ప్రకృతిని, నీళ్ళ అన్నిటినీ శాసిస్తాడు, పెన్నా నదిని. ఆయనలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే, ఆయనకు మనుషులంటే అంతులేని ఇష్టం. ఆడవాళ్లను ఆయన గౌరవించినంతగా భారతదేశంలో చాలామంది గౌరవించలేదు. ఆయన ఏం చేశాడంటే, ముందు ప్రామిసరీ నోట్ రాసిస్తాడు, ఇదిగో ఈ శ్రీనివాసులకి ఇలాంటి ఇది ఉంది. ఆయన రాగానే అతనికి రాసిచ్చి ఆ కాగితాన్ని అభయముద్ర వేస్తారు. మీరెవరో చాలామంది చూసి ఉండరు. ఇక్కడ ఈ కొరకూటి బుజ్జయ్య, ఈ ఇల్లు గల వాళ్ళ బంధువు కదా ఆయన, వాళ్ళు రాసేవాడు. ఆయనకు అప్పుడు ఉన్నవాళ్ళలో అక్షరాలు వచ్చినాయి. ఆయన ఒక కాగితాలు పెట్టుకుని, ఏం మంచి కాగితాలు కూడా కాదు, పాత కాగితాలు ఏవో పెట్టుకునేవాడు. తీసుకొని నెత్తిని ఇట్లా పెట్టుకుని ఆశీర్వదించి ఇచ్చేవారు. దాంట్లో ఎంత స్పష్టంగా రాసేవారంటే, ఈ విధంగా దేవుడి చూపుతో వెంకయ్య స్వామి వారు ఈ విధంగా రాయించి ఇచ్చినటువంటి, దేవుడి చూపుతో రాయించి ఇచ్చిన చీటీ అని రాసేవాడు. వాళ్ళకి ప్రమాణ పత్రాలు అట్లా రాయటం అవగాహన ఉండదు. సరే, రాసి ముందేం చెప్తాడు, ఒక పరిష్కారం చెప్తారు, ఒక సమస్య చెబుతారు, దానికి పరిష్కారం చెప్తారు, ఒక ఆపదను చెప్తారు, ఆ ఆపదకు ఒక నివారణ చెప్తారు. ఆయన చెప్పిన నివారణలు చాలా చిన్నవి. కానీ ఒక దురదృష్టం చెప్పనా, మనకు సుమారు 10,000 చీటీలు చదివాం. 4-5 వేల చీటీలు మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు. వాటన్నిటిలో ఒక్క చీటీలో కూడా వెంకయ్య స్వామి చెప్పినది మారలేదు. ప్రతిదీ అట్లాగే జరిగింది. అదేంది ఎక్కడా ఏమీ మారలేదా అంటే, 1, 2, 3 మారితే ఆ చీటీలు మార్చి ఆయనే రాసిచ్చున్నాడు. వెంకయ్య స్వామి దాన్ని మార్పించి రాసిచ్చున్నాడు. ఉదాహరణకి కాటవరెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఒక ఉదాహరణ. వెంకట సుబ్బారెడ్డి గారు మొదట వివాహమై వచ్చినప్పుడు ఆయన భార్య దనికేపల్లి. వాళ్ళు ఇక్కడికి రాగానే, అయ్యా వీళ్ళకి పిల్లలు లేరన్న, ఒక చీటీ రాయించి ఇచ్చేసారు. రెండోసారి కొద్ది రోజులకు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒక కష్టమైన పని వచ్చి ఆయన తమ్ముడు, మరదలు, ముందు మరదలు చచ్చిపోయింది, కొద్ది రోజులు తమ్ముడు కూడా చచ్చిపోయాడు. ఆ బాధలో ఉండగా దంపతులు వచ్చారు. వాళ్ళు నిజంగా అన్నా వదినల్లా కాకుండా తల్లిదండ్రులాగా సాకారు చచ్చిపోయిన వాళ్ళు. వెంటనే వాళ్ళిద్దరు అట్ట కనిపించగానే, అయ్యా చీటీ రాయి అన్నారు. ఏమి రాయమంటారు స్వామి అంటే, వీళ్ళిద్దరు పిల్లలని రాయవాయి. వాడు ఆ చీటీ రాసేవాడు బృహస్పతి. అతను ఏం చేశాడంటే, స్వామి మీరు ఇంతకుముందే చెప్పున్నారు ఏమని, వీళ్ళకి బిడ్డలు లేరని, ఇప్పుడేంటి మళ్ళీ బిడ్డలు అంటున్నారే అంటే,
అటు సూర్యుడు ఇటు పొడిచిన ఆయన నోట్లో అబద్ధం రాదు అని అప్పటికి ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే, అయ్యా పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు లేవయ్యా, రుణానుబంధం తీరక అర్ధాంతరంగా వెళ్ళిపోయిన ఆ మరదలు కూతురుగాను ఆ తమ్ముడు కొడుకుగాను పుడుతున్నాడు అని రాయించాడు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు చాలా బాగున్నారు, సుభిక్షంగా ఉన్నారు. వెంకయ్య స్వామి ఆశీస్సులు వాళ్ళని కాపాడుతున్నాయి. అంటే ఎటువంటి రుణానుబంధాలు ఎలా జీవిస్తాయో జన్మిస్తాయో సుమారుగా మనకు ఒక 30,000 సంఘటనలు దొరికాయి. 30,000 సంఘటనలలో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం, తర్వాత మనం ఏమవుతామో అని చెప్పి రాసిచ్చున్నారు. కాబట్టి రాత మూలకంగా చెప్పిన మహాపురుషుడు మరొకరు కనిపించరు. ఏదైనా ఒక చీటీ రాసి ఉండొచ్చు, కనిపించిన వాళ్ళకి అలా రాసిచ్చారు. నా విషయంలో జరిగింది మీ అందరికీ తెలుసు కదా, పుస్తకంలో కూడా వచ్చింది. అది ఇది దాదాపు 1970లోనే మాస్టారు ఇంగ్లీష్ సాయి చరిత్రలోను తర్వాత స్వామి పుస్తకాల్లోనూ రాశారు. నేను మొదటిసారి వచ్చినప్పుడు నాకు ఒకటి రాయించి ఇచ్చారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, 7 సంవత్సరాల 3 నెలల 21 రోజులకు నీకు గండ ఉంది, నీవు ఇక్కడికి వచ్చావు గనుక భగవంతుడి యొక్క దృష్టి వల్ల దాన్ని తొలగించబడినది అని చెప్పాడు. అది రాసుకోవాలి. ఒక బస్సులో ఎక్కి నేను మాస్టర్ గారి దగ్గరికి పోదాం ఒంగోలు అని ఒక బస్సు ఎక్కాను. ఆ బస్సు ఎక్కేసి చూస్తున్నాను, నాకు పుస్తకాలు చదివే అలవాటు బాగా ఎక్కువ. ఒక పుస్తకం కొనుక్కొని చదువుకుంటా ఉన్నాను. ఒక కుర్రవాడు హలో సార్ నమస్తే నమస్తే అన్నాడు. ఎవరని చూస్తే నాకు తెలిసిన ఆయన తడలో హిందీ టీచర్ కొడుకు. ఆయన కింద ఉన్నాడు, బైక్ మీద ఉన్నాడు. ఏమైందయా అని అడిగామంటే, అతను కొద్ది రోజుల ముందు పెళ్లి చేస్తున్నాడు. అతను కాపురం నెల్లూరులో పెట్టుకున్నాడు. ఆయన పిలిచినా వెళ్ళాలా నేను. అతను ఏం బాబు ఎలా ఉన్నావు ఏంటంటే, సార్ మీరు ఒకసారి మా ఇంటికి రండి అని. లేదు నేను ఇట్లా ఒంగోలు వెళ్తున్నాను, ఒంగోలుకి వెళ్ళేసి వస్తామని కూర్చున్నాను అన్నాను. అంటే అతను అన్నాడు, మీరు ఎట్లా మా పెళ్ళికి రాలేదు, మేము కాపురం పెట్టుకున్నా రాలేదు, ఒకసారి ఇంటి దాకా వచ్చేస్తే బాగుంటుంది కదా. సరే పోదాం అని అనుకుంటే నేను ఒక మాట చెప్పాను, అయ్యా నేను బయలుదేరింది మాస్టర్ గారి దగ్గరికి, కాబట్టి నాకు వేరే బస్సు ఉంటే వస్తా, ఒక అరగంటకో గంటకో ఒక బస్సు కానీ ఉంటే వస్తాను అని చెప్పాను. అప్పుడు ఆయన ఏం చేశారంటే, సరే కనుక్కొని కరెక్ట్గా 1 అవర్కి బస్సు ఉంది సార్ మీకు అని చెప్పాడు. అని అప్పుడు అన్నాను, మీ ఇంటికి పోతే మళ్ళీ భోజనం వండమని అది ఇది అని మీ ఆవిడని హింస పెడతావేమో, అవతల భోజనం అంటే అది గంటలైపోద్ది, నా పని చెడిపోద్ది, కాబట్టి నువ్వేం చేస్తావంటే భోజనం పెట్టేది పట్టుకోవద్దు. లేదు సార్ భోజనం సిద్ధంగా ఉంది, కాబట్టి మీరు భోజనం చేసి వెళుదురు కానీ అన్నాడు. ఎందుకని ఎవరో చుట్టాలు వస్తారని వచ్చాను, వాళ్ళు రావడం లేదని బస్సులో చీటీ పంపించారు, అందుకని మిమ్మల్ని చూశాను అన్నాడు. అప్పుడు నేను అతని కేసు అట్లా చూస్తే షిరిడి సాయిబాబా చరిత్రలో ఒక లైన్ ఉంది, భోజనం వేళ ఎవరైనా అన్నానికి పిలిస్తే కాదనకుండా వెళ్ళి దాన్ని ప్రసాదంగా స్వీకరించు అని. సరే మంచిదే కదా, వాళ్ళెట్టా నాకు పిల్లలు గౌరవంగా చూడదగిన వారు. సరే ఏమైతే అయిందని దిగేసి అతని బైక్లో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతన్ని అమ్మాయిని పలకరించాను, వాళ్ళు పెట్టిన ఆహారం తిన్నాను. మళ్ళీ వెంటనే నేను వచ్చేటికి ఒక బస్సు ఉంది, అదే సీట్ ఖాళీ ఉంది, కూర్చుని పుస్తకం చదువుకుంటున్నా బయలుదేరాం. మేము ఇక్కడ కావలి దగ్గర సున్నపట్టి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఉన్నట్టుండి పెద్దగా డ్రైవర్ అరిచాడు ఓయమ్మో అని. తీరా చూడబోతే నేను ఏ బస్సు అయితే ఎక్కున్నానో ఆ బస్సులోకి డ్రైవర్ నిద్రపోయి దూరిపోయాడు. నేను కూర్చున్న స్థలంలో ఉండే మనుషులు నామరూపాలు లేకుండా ముక్కలు ముక్కలుగా చీలిపోయి ఉన్నారు. అసలు తల ఏది బాడీ ఏది తెలియటంలే. ఇంకా అప్పుడే కొద్ది నిమిషాల ముందే కొంతసేపు ముందే యాక్సిడెంట్ అయింది, బాడీ ఏం తీలే ఎవరు. ఒక సెకండ్ అనిపించింది, వెన్నులోంచి ఒక రకమైన భావం వచ్చింది. ఏమైందంటే కరెక్ట్గా అదే సీట్లో కూర్చున్నాను నేను ఒంగోలు దాకా దిగనుగా. అరే ఏ ధర్మం కాపాడిందా అనుకున్నాను. సరే కావలికి వెళ్ళి ఇంకా నాకు ప్రయాణం చేయ బుద్ధి వేళ, కొంతసేపు ఆగి వెళదాం అని సూళూరు బయటకు ఫోన్ చేసి అక్కడ మన ఇంట్లో స్వామి ఇచ్చిన ఇది తీసి చూడమని చెప్పాను. తీసి చూస్తే ఆ రోజుకి లీపు సంవత్సరాలతో సహా కరెక్ట్గా లెక్క వేస్తే 7 సంవత్సరాల 3 నెలల 21 రోజులైంది. అంటే నీకు గండ ఉంది, దాన్ని మేము తపస్సుతో తీసేస్తున్నాం, ఇక్కడికి వచ్చావు కనుక అన్న మాట అంత శక్తివంతమైంది. అందుకని నీకు గండ ఉంది పోరా అని చెప్పలే, ఆ గండాన్ని గోటితో తీసేస్తున్నామని చెప్పారు. ఆయన ఆ రోజు చేసినందువల్లే మనం ఈరోజు కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. అట్లాంటివి నేను చాలా నా అనుభవంలోనూ చాలామంది అనుభవంలోనూ కూడా చూసాము. అది కూడా కాక వైద్యమే లేని వ్యాధులకు ఆయన దగ్గర రావడం, నిరుపేదలకు పైగా చాలామంది ఇళ్లకు పోయి ఆయన గుండం వేశారు. ఈ దేశంలో హోమము గుండము
అనే పవిత్ర యజ్ఞాలను పేదల ఇళ్లలో వేసిన మరో దేవుడు వెంకయ్య స్వామి తప్ప ఇంకెవ్వరూ లేరు. హోమం అంటే ఏదో నువ్వు డబ్బులు ఖర్చు పెడితే అయ్యవార్లు వచ్చి మంత్రాలు చదివి వేసి పోతారేమో కానీ ప్రతి పేద ఇంట్లో 4 కట్టె పుల్లలు చూసి పెడితే, మరీ అక్కి వెంకటరామరెడ్డి అయితే ముదిగేళ్ళు వాళ్ళ ఇల్లు సూరు పెరికి ఇచ్చి తగలబెట్టించారు. ఆ పేద జనం ఎంతో మంచి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి గుండం వెలిగిస్తే, అగ్ని సేవ చేస్తే మనకు మేలవుద్ది. అది ఆయన మీరు నేను చేస్తే కాదు, వెంకయ్య స్వామి చేస్తే. ఆయన ఊరు కోసం గుండం వెలిగించాడు, మనుషుల కోసం వెలిగించాడు. ఇంతేకాదు, ఇంకోటి ఏంటంటే రెండవది ముఖ్యంగా ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చేవారు, వాళ్ళ పాపం వల్లనో కర్మ వల్లనో దోషం వల్లనో 1 రోజో 2 రోజులో 3 రోజులో వెంకయ్య స్వామి సాన్నిధ్యంలో ఉంటే వాళ్ళకి ఆ రోగం తగ్గుతుంది, ఆ కష్టం తీరు. కానీ వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళకి ఆ తెలివితేటలు ఉండేవాళ్ళు. అయ్యా మేము వెళ్ళాల్సిందే స్వామి, ఇంటి బరికి పాలు తీస్తే కదా, ఉదయాన్నే నాగేలు గడితే కదా, ఎట్టబా పొదును పోద్దా అని ఏదో అడ్డాలు మాట్లాడేవారు. వాళ్ళు చెప్పింది వినరు. అందుకని ఆయన ఏం చేసేవాడంటే 2 పనులు చేశాడు. ఒక పని ఏం చేశాడు, సరే నువ్వు ఉండలేకపోతే పోయావని ఒంటి మీద ఉన్న పంచి చించి ఒక గుడ్డ ఇచ్చి ఇది నీ దగ్గర పెట్టుకో, నీకు నా తపస్సు వల్ల మేలవుద్దని అర్థం వచ్చేది చేసేవాడు. ఒక్కోసారి అయితే ఆయన ఒంటి మీద వేసిన టవల్లన్నీ గుడ్డలన్నీ చించేసేవాడు. ఎన్నని అడుక్కొస్తారు. చివరికి వాళ్ళు ఏం చేశారంటే స్వామి అట్టగా దారం ఏమంటే అక్కడి నుంచి దారం కట్టుకునే పద్ధతి వచ్చింది. ఒకటి అది ఆయన తపస్సుతో పవిత్రవడం. రెండవది ఏంటంటే అట్లా కూడా వీలు లేనప్పుడు ఆడ ఎడన పడిపోయేది పాత కాగితాలు ఉంటాయి, ఆ కాగితాల మీద కందిన ముద్రలేసి ఆ ముద్రను నీ జోబులోనో ఇంట్లోనో పెట్టుకోనికి మేలవుతున్నా. ఒక ఆవిడకు అతి తీవ్రమైన కష్టం ఉంది, ఆవిడ బతికే అవకాశమే లేదు. సుబ్రహ్మణ్యం అని ఆయన కూతురు ఆవిడ, ఆమె పేరు గిరిజమ్మ. ఆ గిరిజమ్మ ఇప్పుడు ఉన్నారు, వాళ్ళ తండ్రి లేరు. రాజపద్మాపురం ప్రాంతం వాడాయన, వెంకయ్య స్వామికి బాగా తెలిసినవాడు. ఆయనకి ఏం చేశాడంటే ఆ అమ్మాయికి బ్రతికే అవకాశం లేనంతటి ఆపత్తులుంటే ఆయన కొన్ని ముద్రలు వేసిచ్చి ఇంటికి ముందు ఇంటి వెనక తల కింద ఆ ముద్రలు పెట్టు అని చెప్పారు. ఒకసారి ఏం చేశారు, వాళ్ళు అశ్రద్ధ చేసిన రోజు ఆమె నానా గందరగోళం అయిపోయింది, చచ్చినంత పని అయ్యేది. అందుకని ఆమె చాలా కాలం పెద్దావిడయి ఒక వయసుకు వచ్చిన తర్వాత వరకు కూడా వివాహం అయి పిల్లలు పుట్టేదాకా పనిచేశారు. కాబట్టి స్వామి వేలి ముద్రలు ఆయన తపస్సు వల్ల మనని కాపాడే అద్భుతమైన చిన్ముద్రలు. అంచేత మరే మహాత్ముడు చెయ్యని పని పేదవాళ్ల కోసం తపస్సును ధారవేయటం, ప్రమాణపత్రాలు రాసివ్వటం. ఆయన ఇచ్చిన దారము, ఆయన ఇచ్చిన ఇవి మనందరినీ కాపాడతాయనే భావం అన్నమాట. అది కూడా కాకుండా జన్మలు ఆయనకు తెలిసినంతగా ఏ మనిషిని చూసినా జన్మలు చెప్పేవారు. ఈరోజు ఇక్కడ ఒక అమ్మాయి ఉందనుకో, ఆ కష్టం ఎందుకు వచ్చిందో చెప్పేవారు. ధర్మం చేయకపోతే ఎటువంటి బ్రతుకొస్తుందో చెప్పేవారు. ఆయన ఇప్పుడు కరెక్ట్గా మన ధుని ఉంది, ఆ ధుని ప్రాంతంలో 2 పెద్ద చెట్లు ఉండేవి. అక్కడ కూర్చుంటే ఆ ఎదురుగా వచ్చి మంచినీళ్ళు తీసుకుపోయేవాళ్ళు ఈ ఊరోళ్ళు. ఆ మంచినీళ్ళకు వరుసగా వస్తున్నారు ఈ యానాది వాళ్ళు, చాలామంది వస్తున్నారు. వాళ్ళని అట్లా చూసి ఆయన అన్నాడు, మేడల్లోని రెడ్డమ్మలందరూ ధర్మం చేయక గుడిసెల్లోకి వచ్చేసారు కదా అని. పోయిన జన్మల వాళ్ళు రెడ్డమ్మలు, రెడ్డి కులానికి చెందినవారు మేడల్లో ఉన్నారు, ధర్మం చేయలేదు, ఈ విధంగా భిక్ష నిరుపేదలైపోయారు అన్నారు. అక్కడ కులాలు మతాలు కాదు, అధర్మ దృష్టి కలిగి ఉన్నారు. అదేవిధంగా ఆయన ఒక్కొక్కరి జన్మ గురించి ఎన్నో ఎన్నో సంఘటనలు చెప్పేవారు. ముఖ్యంగా ఒకరోజు నేను పొలగమూడికి ఒక మధ్యాహ్నం వచ్చాను. అప్పుడు అక్కడి వాళ్ళని ఏదైనా అడుగుతుండేవాడిని, ఏదైనా మంచి సంఘటనలు మీకు తెలిస్తే చెప్పాను, ఒక విశేషం చెప్పాను. అది పుస్తకాల్లో కూడా వచ్చింది. ఆ మధ్య ఒక ఆవిడ దారిని పోతా ఉండింది, సంకలో ఒక బిడ్డ, చేతిలో 2 పిల్లలు ఉన్నారు, మొత్తం 3 పిల్లకాయలని తీసుకుని పోతా ఉంది. ఎముకలు ఉన్నాయి, సన్నగా ఉంది, ఒంటి మీద సరిగా గుడ్డలు లేదు, సరిగా స్నానం కూడా చేసినట్లేదు ఆవిడ. ఈ ఆనది వాళ్ళు ఎవరో అయి ఉండాలా. ఆవిడ పోతా ఉండింది. వెంకయ్య స్వామి అయ్యా ఆమెను పిలవండి అయ్యా అన్నారు. అప్పుడే ఇక్కడ ఊరి నుంచి భిక్షను తెచ్చిపెట్టున్నారు. తెచ్చిపెట్టుండగానే వెంటనే ముందు ఆమెకు 2 ఆకులు వేసి అన్నం పెట్టండి అయ్యా అన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద ఆకేసేసి అన్నం పెట్టారు. అన్నం పెడితే ఆమె ఒళ్ళంతా కళ్ళంతా ఆకలేస్తూ ఉంది. వెంటనే అన్నం పెట్టడం, కూర వడ్డించడం జరగగానే ఈ సంకలో బిడ్డ, 2 బిడ్డలు ఎగిరిపడి వాళ్ళ అమ్మ చేతులు నెట్టేసి గబగబా అన్నం అంతా తినేశారు. స్వామి మళ్ళోసారి పెట్టించాడు. వాళ్ళు తృప్తి పడ్డాక ఆవిడ కొద్దిగా ఎంగిలి పడింది. అది చూసి తులసవాయి చుట్టుపక్కల వాళ్ళు అడిగారు ఏంది ఇది అని. అప్పుడు స్వామి చెప్పాడు, అయ్యా ఈమె ఒక మహారాణి,
పూర్వజన్మలో ఈమెకి 7 చెలికత్తెలు ఉండేవారు, ఈవిడ క్రూరురాలు, ఈవిడేమో రుచికరమైన పదార్థాలు తింటూ వాళ్ళకి పెట్టక ఆకలికి మార్చేది, వాళ్ళే ఈ జన్మలో ఈమె బిడ్డలయ్యారు. ధర్మం చేయనందువల్ల అదంతా పోయి ఈ జన్మలో ఇట్లా తయారైంది. అందుకని ఆమెకు మాత్రం ఆమె ఎట్లా అయినా వెంకయ్య స్వామి దయదలచి ఆమెకి ఏం చేశాడు తెలిసిన, మళ్ళీ కడుపు నిండా అన్నం పెట్టించి ఆమెకు కొంచెం డబ్బులు ఇచ్చి ఆమెకు ఒక చీరో ఏదో గుడ్డో కూడా ఇచ్చి ఆదరించి పంపించారు. అంటే వాళ్ళ ప్రారంభం ఎట్టిదైనా ఆ పూర్వపుణ్యం వల్ల ఆమెకు ఆ అనుగ్రహం లభించింది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన అనేక మంది పూర్వజన్మల గురించి చెప్పారు, చాలామంది జన్మలు చెప్పారు. అది కూడా కాక ఆయన ఒక పరిభాష మాట్లాడేవారు. ఆ పరిభాష గురించి కూడా ఆయన చాలా వివరంగా చెప్పారు. ఇది దేవభాష, దేవనాగర భాష, 14 భాషలకు పైభాష. ఈ భాష ఎప్పుడో కొంతకాలానికి వాటికి చెప్పేవాళ్ళు వస్తారు అని కూడా చెప్పారు. అంచేత వెంకయ్య స్వామి వారు ఉన్న పవిత్ర స్థలంలో మనం ఆయన గురించి ఇంకా ఇంకా వివరంగా, లోతుగా, శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, ఏమాత్రం అటు ఇటు కాకుండా స్వచ్ఛంగా మనకు తెలిసిన విషయాలు చెప్పుకొని ఆ విధమైన సత్సంగం చేసుకుందామనే సదుద్దేశంతో ఏర్పాటు చేస్తున్న సత్సంగం ఇది. మీ రూపంలో ఉండే పరమాత్మకు నమస్కారం.